ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? అందరూ బాగుండాలని దేవుని కొరకు ప్రార్థిస్తున్నాను. మనం అందరం బాగుండాలి, దేవునిలో ఎదిగి దేవునిలో బలపడి ఆయన నామాన్ని కనపరిచే వారిగా మనం ఇప్పుడు కూడా నడుచుకోవాలి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు. చిన్న వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. యేసు రక్తం ప్రతి పాపము నుండి మనలను ప్రవృత్తులుగా చేయును. హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ కలుగును గాక. ఈ పునర్జనాన్ని మరణం ముడిని విడిచి పాపుల కొరకు, మనలాంటి నీచుల కొరకు, ఎందుకు పనికిరాని పెంటక మీద నుంచి వచ్చిన మనుషుల కొరకు దేవుడు ఆయన రక్తాన్ని మన కొరకు కార్చి ఉన్నాడు. ఆయన రక్తంను మన కొరకు చిందించున్నారు. ఈరోజు పునర్దినం మనం జరుపుకుంటున్నామంటే ఆయన మరణం మురిని విడిచి ఈరోజు పునర్దినం. హ్యాపీ సండే. మనం హ్యాపీ సండే ఇలాగా జరుపుకుంటున్నామా? మన హృదయాల్లో హ్యాపీ ఉందా? మన బ్రతుకుల్లో హ్యాపీ ఉందా? మన జీవితాల్లో హ్యాపీ ఉందా? యేసు రక్తం మనల్ని ఎందుకు ప్రవృత్తిగా చేస్తున్నాడు దేవుడు? ఇంకా మనం మారలేకుండా ఉన్నాం. ఈరోజు మనం ఇంకా ఆ పాప జీవితంలో నడుచుకుంటున్నాం, ఆ పాప స్వభావాన్ని ధరించుకుంటున్నాం, ఆ పాప ఉద్యోగంలో మనం ఉంటున్నాం. ప్రేమ సోదరి సోదరులారా, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను ప్రవృత్తిగా చేయను. ప్రవృత్తిగా చేస్తుంది కూడా. కానీ మనము దేవుని యందు విశ్వాసం కలిగి, దేవుని యందు విశ్వాసంతో మనం ఉండాలి. ఈరోజు ప్రతి ఒక్కరి సన్నిధికి వెళ్ళి ప్రార్థనలో గడపాలి. నువ్వు ప్రతి దినము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవాలి, ఆరాధించుకోవాలి. నీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు ఆరాధన, ప్రార్థన ఇప్పుడు కూడా మనం కూడా దేవుని ప్రేమైన సోదరి సోదరులారా, నేను అందరినీ వేడుకునేది ఏంటంటే, మనం దేవుని విడిచిపెట్టద్దు. దేవుని విడిచిపెట్టామంటే మన బ్రతుకులు మారు. మనం దేవుడిని విడిచిపెట్టకుండా ఆయనలో ఉంటే మన పాపం కూడా మన చెంతకు రాదు. ఎటువంటి ఆలోచన కూడా మన చెంతకు చేరవు. అలాంటి కృప మనందరికీ ఉండును గాక. ఇంకా మారుమనసు పొందలేని, ఇంకా నీచమైన బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా మారుమనసు పొందేలాగా పరిశుద్ధాత్మదేవుడు వాళ్ళ హృదయంలో కలిగించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకి కారుపుతుడైన మా పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. నిత్యుడకు తండ్రి, ఆలోచనకర్త, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవునికి స్తోత్రములయ్యా. నిన్న నేడు నిరంతరం ఒకరీతిగా ఉన్న దేవునికి వందనాలయ్యా. మరొకసారి మీ పాత సన్నిధిలో గోజాడుతున్నాం తండ్రి. ఈరోజునైనా ప్రపంచం కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ప్రతి దినము ప్రతి గడియ కూడా మమ్మల్ని కాపాడుతున్నారు తండ్రి. మీ రక్తం ద్వారానైనా మమ్మల్ని ఎంతో పరిశుద్ధులుగా మారుతున్నారు తండ్రి. ఇంకానైనా మేము పాత జవాబులోకి వెళ్ళిపోతున్నామేమోనైనా, మారు మనిషి అందపోని మంచి మార్గాన్ని విడిచి మేము ఏమోనైనా దారి తప్పుతున్నామేమో తండ్రి. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి మీ ప్రపంచం కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచంలో జరుగుతున్న ఇబ్బందుల కొరకు, శోధనల కొరకు, మరి ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ యుద్ధాలనైనా శాంతి మార్గంలో నడుచుకునేటట్లుగా బలపరచండి. నైనా హింసలు లేకుండానైనా, రక్తహింసలు లేకుండానైనా మీరు శాంతి మార్గం ద్వారా నడిపించేటట్లుగా బలపరచండి. ప్రతి అధికారులు మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి అధికారులు మీరు బలపరచండి. ప్రజలకు ఏం చేయాలో వాళ్ళు గ్రహించుకునేటట్లు బలపరచండి. ఇంకానైనా ఎంతమంది బిడ్డలు అయితే బాధపడుతున్నారు, ఏ కుటుంబాలు అయితే శోధనలు ఉన్నాయి, ఏ కుటుంబాలు అయితే బాధలు ఉన్నాయో, అప్పుల బాధలు ఉన్నాయో, ఏ కుటుంబాలు ఏ పంట పండిస్తు నష్టపోతున్నారో తండ్రి. మరి ఉద్యోగం లేకుండా సోదరులతో బాధపడుతున్న కుటుంబాలు మీకు చుట్టూరు కంచి పెట్టి తండ్రి, వాళ్ళ అప్పుల బాధలు తీర్చుకునేటట్లుగానైనా వాళ్ళ అభివృద్ధి పరచండి. నేను వాళ్ళు చేసుకునే పనులు మెరుగుపరిచి వాళ్ళ అప్పులు తీసుకునే బలపరచండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా అప్పులు లేకుండా వాళ్ళని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ప్రతి కుటుంబంలో 100 అరోధతులుగా బలపరచండి. ప్రతి కుటుంబంలో ఏ సోదరులు ఉన్నా కూడా నేను ఏ గొడవలు ఉన్నా వాళ్ళు తీర్చుకునేటట్లు బలపరచండి. బలపరచండి, స్థిరపరచండి. మీ పరిశుద్ధాత్మతో బలపరచండి. అమూలమైన రక్తంతో కడగండి ప్రభు. ఈరోజు ప్రతి కుటుంబంలో అనారోగ్యంతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి.
నేను కాలు చేతుల నొప్పులతో, షుగర్ వ్యాధులతో, డెంగ్యూ జ్వరంతో, లో బీపీతో, ఐబీపీతో నేను ఎంతోమంది బిడ్డలు బాధపడుతున్నారు. ఎంతోమంది బిడ్డలు శోధనలో బాధపడుతున్నారు తండ్రి. సరసనించారు కాలు వరకు అమూల్యమైన రక్తంతో మీరు పోషించండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. ఈరోజు నేను గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. యెహోవా ఇచ్చే బహుమానాలు పొందుకునేటట్లు బలపరచండి. యెహోవా ఇచ్చే మరి ధరించుకునేటట్లు బలపరచండి తండ్రి. దీవించి గొప్ప సాక్ష్యం ఈ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను మరి గర్భఫలం అనుగ్రహించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేయండి. నిండు గర్భిణీతో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకుంటండి. సులువైన కాన్పు వచ్చేటట్లు బలపరచండి. దీవించి ఆస్వాదించండి. గొప్ప సాక్షిగా మీ సన్నిధిలో నిలబెట్టుకోండి. ఈరోజు నేను పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళకి నూతన కిట్టని దయచేసి నేను ఇంకా మారుమంచు పొందేటట్లుగా మంచి మార్గంలో నడుచుకునేటట్లు బలపరచండి. వాళ్ళ ఒక రాజ్యం చేరేంత వరకు కూడా నమ్మకస్తులుగా ఉండేటట్లు బలపరచండి. ఇంకా నేను ఎంతమంది బిడ్డలైతే ఇంకా మారుమంచు పొందలేరు బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ఎవరైతే రాకపోకల్లో ఉన్నారో వాళ్ళ గమ్యాన్ని చేరేటట్లు బలపరచండి. నేను వాళ్ళు ఏ ఉద్దేశంతో వెళ్తున్నారో సఫలపరచండి. దీవించి ఆస్వాదించండి. ఈరోజు నేను విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరి బిడ్డలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఎవరైతే నేను ఏ కంట్రీలో పనిచేస్తున్నారో, ఏ అరబీ దేశాల్లో పనిచేస్తున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. ఏ డ్రైవింగ్ చేస్తున్నారో, ఏ ఉద్యోగం చేస్తున్నారో, ఏ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారో మీరు జ్ఞాపం చేసుకోండి. వాళ్ళు బలపరచండి. విదేశాలకు వెళ్ళి చాలామంది నష్టపోతూ ఉన్నారు. నేను పరిశుద్ధాత్మతో మీరు దర్శించండి. మీరు ఎంత నష్టపోయిన దేవుడు ఉన్నాడు, ఆయన లేవనెత్తే దేవుడు అని మీరు గ్రహించుకునేటట్లుగా బలపరచండి. దీవించి ఆస్వాదించండి. ఇంకా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపం చేసుకోండి. ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపం చేసుకోమని యేసయ్య అతి ఉన్నతమైన నామము మరి సేవకులకు మీరు జ్ఞాపం చేసుకోండి. ఆయన సంఘాలు మీరు జ్ఞాపం చేసుకోండి. ఈరోజు జరుగుతున్న ఆరాధనలో మీరు చుట్టూరు కంచివేయండి. ప్రతి విషయంలో కూడా నేను బలపరచండి. సేవకులకు, సంఘానికి ఏం కావాలో మీ తట్టే తిరిగేటట్లుగా బలపరచండి. ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోమని దీవించి ఆస్వాదించమని త్వరలోనే రాని ఉన్న తండ్రి కుమార పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన బతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. యేసు రక్తమే జయం సంపూర్ణ నిజం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన గాక. ఆమేన్.